నాన్నా, టీచర్ ఈరోజు ఒక మాట చెప్పింది. అవునా? డ్రాయింగ్ గురించా? లేదా చాక్లెట్ల గురించా? కాదు నాన్నా, పడిపోతే పర్లేదంది. చిన్నబాబు కోసం చాలా పెద్ద జీవితపాఠం అది. నాన్నా, నేను పడిపోతే? పడిపోతేనా? నేను నువ్వు జారిపడినప్పుడు ఫ్లోర్ని నిందించినట్టు? నాన్నా, ఫ్లోర్ తప్పే చేసింది. అవునవును, ఫ్లోర్ ఎప్పుడూ తప్పు చేస్తుంది కదా. కాని విను నా చిన్న హీరో, పడిపోవడం చెడు కాదు, ఆపేయడం చెడు. నీకో విషయం తెలుసా? నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడు నీ టెడ్డీబేర్ కంటే కూడా చిన్నగా నడవడం నేర్చుకున్నావు, నిలబడ్డావు, ఒక చిన్న అడుగు వేశావు, బూమ్, పడిపోయావు. నాన్నా, నేనేడ్చానా? అవును, బాగా. పక్కింటివాళ్లు కూడా విన్నారు, ఫైర్ అలారం అనుకున్నారు. కాని తర్వాత ఒక అద్భుతం జరిగింది. నన్ను చూశావు, చిరునవ్వు నవ్వావు, మళ్ళీ ప్రయత్నించావు, మళ్ళీ పడిపోయావు, మళ్ళీ, మళ్ళీ. కాని ఒకరోజు ఒక అడుగు వేశావు, ఒకే ఒక్కడుగు. అప్పుడు నాన్న చప్పట్లు కొట్టాడు, అమ్మ కళ్ళలో నీళ్లొచ్చాయి, అమ్మమ్మ గట్టిగా అరిచింది. ఆ ఒక్కడుగు పుట్టినరోజుల కంటే పెద్దగా సెలబ్రేట్ చేశాం. ఇప్పుడు నన్నొకటి చెప్పు, పడిపోయేవని నడవడం ఆపేశావా? లేదు నాన్నా, అదే జీవితం. చదువులో పడిపోతే, ఆటల్లో ఓడిపోతే, ఏదైనా పని కుదరకపోతే జీవితం చెబుతోంది, మళ్ళీ ప్రయత్నించి చిన్నోడా. నాన్నా, నేను చాలాసార్లు పడిపోతే? అప్పుడు నువ్వు చాలా బలంగా అవుతావు, మరియు చాలా ఫేమస్ కూడా. ఎందుకు? ఎందుకంటే నాన్నందరికీ చెబుతాడు, నా కొడుకు చాలాసార్లు పడతాడు, కాని ఎప్పుడూ వదలడు. నాన్నా, నువ్వు మళ్ళీ చప్పట్లు కొడతావా? చప్పట్లు కొడతావా? ఎప్పుడు? ప్రపంచమంతా మౌనంగా ఉన్నా నాన్న మాత్రం చప్పట్లు కొడతాడు. విను నా ఛాంప్, ఫెయిల్ అవ్వడమంటే ఓడిపోవడం కాదు, అది నేర్చుకోవడం. గీతలు బయట డ్రా చేస్తే నువ్వు కంట్రోల్ నేర్చుకుంటావు, పరిగెత్తుతూ పడిపోతే బ్యాలెన్స్ నేర్చుకుంటావు, జీవితంలో ఫెయిలైతే బలం నేర్చుకుంటావు. ప్రతి పతనూ ఒక పాఠం, ప్రతి ప్రయత్నం ఎదుగుదల. నాన్నా, నేను పడిపోతే? నువ్వు మొదటడుగు వేసినప్పుడున్నాను, పడిపోయినప్పుడున్నాను, మళ్ళీ లేచినప్పుడున్నాను. నువ్వు ఎంత పెద్దవాడివైనా నేనెప్పుడూ ఉంటాను, నీ చెయ్యిని పట్టుకొని లేదా వెనక నుంచి గర్వంగా చూస్తూ. కాబట్టి నా చిన్న హీరో, నువ్వు భయపడితే, నువ్వు చిన్నవాడివననిపిస్తే, నువ్వు వదిలేయాలనిపిస్తే ఇది గుర్తుంచుకో, నువ్వు పడుతూ పడుతూ నడవడం నేర్చుకున్నావు. మేం ప్రతి అడుగునూ సెలబ్రేట్ చేశాం. జీవితం కూడా అలాగే ఉంటుంది. అడుగు వెయ్యి, నేను నీపై గర్వపడుతున్నాను. నాన్నా, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, అదే నాకు కావాల్సింది.